తాడేపల్లిగూడెంలో మన బ్రేక్ఫాస్ట్ వ్లాగ్ చేసేద్దాం వచ్చేయండి. ఫుల్గా సన్ స్క్రీన్ రాసుకొని ఎండదెబ్బ మనకు తగలకుండా మిల్లెట్ మంత్రకి అయితే స్టార్ట్ అయ్యాను. సో మిల్లెట్ మంత్ర సండే హాలిడే అని చెప్పాడు కాబట్టి న్యూ సమ్రాట్ రెస్టారెంట్ హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. కానీ నేను ఇక్కడికి ఇప్పుడు ఆవిడైతే టేస్ట్ చేయలేదు. నా వాచ్ చూసారా గైస్, నేను అది విజయవాడ బీసెంట్ రోడ్ సెంటర్లో కొనుక్కున్నాను అనమాట. సో ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి. ఇక్కడ నాకు ఈ క్యారెక్టర్ కనిపించింది, కొత్త క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మన ఆవిడ వచ్చేసింది ఫుల్గా బూందీ వేసి లైట్గా ఒకే ఒక్క జీడిపప్పు 2 ముక్కలు చేసి వేసి, మిర్చి ముక్కలు బాగానే వేసాడు. కొత్తిమీర టమాటో వేయలేదు, క్యారెట్ కరివేపాకు అన్నీ వేసేసి ఇచ్చేసాడు అనమాట. టేస్ట్ అయితే బాగుంది గైస్. ఇంట్లో చేసినట్టు తాలింపుతో చేయకుండా వీడు వెరైటీగా చేశాడు. సో నాకు నచ్చింది. మా డాడీ యాజ్ యూజువల్ సాంబార్ ఇడ్లీ చెప్పారు. సో ఫస్ట్ అయితే టేస్ట్ అయిపోతున్నాను. ఒక మినప్పప్పు ఆవాలు కూడా వేసాడు గైస్ ఇందులో అయితే. నాకైతే నచ్చింది గైస్, కొత్తగా అనిపించింది. ఆ టైంలో అయితే అసలు అద్దిరిపోతుంది. నాకు యాక్చువల్లీ పెరుగు అంటే చాలా ఇష్టం. సో పెరుగు ఇన్వాల్వ్ అయింది ఏదైనా ఇష్టం. సో నాకైతే నచ్చేసింది అనమాట. కానీ స్పైసీ ఫుడ్ తినాలనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ నాట్ రైట్ ఆప్షన్ ఈ సీజన్లో, వింటర్ సీజన్లోనమాట. ప్లేట్ చెప్పుకోండి 60 రూపీస్ ఛార్జ్ చేశాడు. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అసలు. రెండు గారెలు వేసి దాంట్లో పెరిగేసి ఇచ్చాడనమాట. చిల్లు ఉన్నదాన్ని కూడా వడ అంటున్నారు. యాక్చువల్లీ అది గారండి, చిల్లు గారి అని ఫేమస్ మా సైడ్, నాటుకోడి చిల్లు గారి అని. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన అకౌంట్కి ఫాలో కొట్టేసేయండి. బాయ్. ఇంటికి వచ్చేసరికి పార్సిల్ ఉంది. మన నెక్స్ట్ వీడియోలో దీన్ని స్టైల్ చేసేద్దాం. బాయ్, ఫాలో ఫర్ మోర్.